వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకు 3 వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను కదా. సో ఈ రోజుకి వ్లాగ్ ఏంటంటే, సో ఆల్రెడీ టైటిల్ చూసారు, బట్ మళ్ళీ చెప్తున్నా, మన ఇంటికి కొత్త వస్తువులు అయితే వచ్చేసాయి అన్నమాట. అవి కూడా నా ఫేవరెట్ వన్స్ అవన్నీ. సో అవి కూడా నేను మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను, బట్ మీరు ఈ వ్లాగ్ని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. హే వచ్చేసింది అనమాట. సో చూస్తున్నారా. సో ముందుగా చిన్న దాంట్లో నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. ఇది ఏంటంటే, ఎనీ గెసెస్? సో ఎవరైనా గెస్ట్ చేయగలుగుతున్నారు అంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఫాస్ట్గా. అండ్ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది అందరికి. అవునండి, ఇవైతే డ్రెస్సెస్ అనమాట. సో అదేంటనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది టాప్ అనమాట. సో చూస్తున్నారు కదా, మనం ఓపెన్ చేయాలి చూడండి. ఇదిగోండి ఇది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఈ టాప్. సో బాగుంది కదా, క్లాస్గా ఉంది, అలానే కొంచెం యూనిక్గా ఉంది కదా అని చెప్పి ఈ కలర్ అయితే తీసాను. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది ఎక్కడ తీసాను అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను మ్యాక్సిమం షాపింగ్ మాల్స్లో చేస్తాను. బట్ అప్పుడప్పుడు ఇంక ఇలా జగదంబాలు అయితే చేస్తాను కదా షాపింగ్. ఎందుకంటే ప్రతి వీడియోకి ఒక డ్రెస్ అయితే ఉండాలి. వేసిన డ్రెస్ మళ్ళీ వేయడం అంతలా బాగోదు కదా. సో అందుకే తక్కువ డబ్బులకి నేను ఇలా కొంటాను అనమాట, అంటే చీప్ అండ్ బెస్ట్లో. సో చెప్తున్నాను కదా, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డ్రెస్ అయితే ఉండాలి. సో అందుకే ఇలా. సో చూసారు కదా, ఇది అయితే ఎంత తెలుసా? ఇది 150 రూపీస్ అనమాట. చాలా బాగుంది కదా, చూడండి. క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది టాప్. అండ్ కాలేజ్కి వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పి కొనుక్కున్నాను అనమాట. అండ్ వీడియోస్ కూడా మెయిన్ వీడియోసే. సో చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటే నేను మీకు చూపిస్తాను అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా జస్ట్ ఇలా పెడతాను, మీకు కనిపిస్తే ఒకసారి నార్మల్గా చూడండి, ఒక లుక్ వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అనమాట. రెండు కలిపి అయితే తీసుకున్నాను. సో ఇది కూడా 150 రూపీస్ అయితే చెప్పారు. నేనైతే ఫస్ట్ షాప్ దగ్గరికి వెళ్ళగానే నాకైతే ఇది బాగా నచ్చేసింది అనమాట, ఈ టాప్. సో అడిపోయిన తర్వాత నచ్చింది, ఫస్ట్ అయితే బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా. సో కలర్ కూడా చూసిన ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా 150 రూపీస్ అనమాట. సో రెండు కలిపి ఫస్ట్ ఇది ఒకటి తీసుకున్నాను 150 రూపీస్, రెండు కలిపి 250కి ఇమ్మన్నాను అనమాట. సో 300 కదా. సో సరే అని ఇచ్చేసారు. సో చూసారా, బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా. సో ఇంకా ఇది చూసారా, మీకు చూపిస్తున్నాను అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఒకసారి ఇలా చూసేయండి, చూపిస్తాను నేను మీకు. చాలా బాగుంది కదా. అండ్ ఇలా పట్టుకొని చూపిస్తాను, మీరు కూడా చూడండి. మీకు ఈ రెండిట్లో ఏది బాగా నచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి గాయస్. సో చూస్తున్నారు కదా, నాకైతే రెండు బాగా నచ్చింది. ఇది బాగుంది కదా. కలర్ అయితే అట్రాక్షన్గా అయితే ఇది ఉంది, బట్ వేసుకుంటే మాత్రం ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది ఇలా పెడుతున్నాను. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్న టాప్ అయితే ఇక్కడైతే దొరికిందనమాట. కాల్లో చాలా వెళ్తున్నాను, జగదంబ స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి వెళ్తుంటే నాకైతే ఈ టాప్ అయితే కనిపించింది అనమాట. చెప్పేసాను టాప్ అని. ఓకే. సో నాకైతే ఈ టాప్ అయితే బాగా కనిపించింది అట్రాక్షన్గా, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కనిపించింది టాప్. అందుకే ఇంకా ఎక్కడ చూసినా దొరకట్లేదు. బట్ మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూస్తే ఉందన్నమాట టాప్. బట్ క్వాలిటీ ఎలా ఉంటుంది చూసి తీసుకుంటాను అనమాట. సో అందుకే ఇంకా నేను డైరెక్ట్గా తీసుకున్నాం ఎక్కడైనా ఉంటే అని చెప్పి
ఇంకా జగదంబ స్ట్రీట్ షాపింగ్ దగ్గర నేనైతే ఈ టాప్ అయితే చూసాను, అదేంటో చూపిస్తాను చూడండి మీరు కూడా. సో నాకు చాలా ఇష్టము. ఇదిగా ఉంది వైట్ కలర్ టాప్ అన్నమాట, నాకైతే చాలా ఇష్టము. అండ్ చూసారు కదా, నాకే చాలా అంటే చాలా ఇష్టం ఈ టాప్. సో ఇది కూడా నా సైజే అని అయితే అన్నాను అనమాట. సో చూసారు కదా నా సైజే. ఇంకా నాకైతే ఎంత ఇష్టమో తెలుసా, నాకు వైట్ భలే సూట్ అవుతుంది. సో చూసారా, ఇదిగండి. ఇది ఎంత అంటే 200 రూపీస్ అనమాట, ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ 200 రూపీసే. సో చూసారు కదా, ఇదిగోండి వెనకాలైతే ఇలా ప్లెయిన్ అయితే వస్తాయన్నమాట. బట్ నాకు అంత ప్లెయిన్ వేసుకోవడం అయితే ఇష్టం ఉండదు, కానీ ఈ వైట్ కలర్ కావాలని అయితే ఎప్పటి నుంచో అనుకున్నాను. సో తీసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బ్లాక్ తీసుకోవాలి, అది కూడా నాకు బాగా కోరిక, వైట్ బ్లాక్ తీసుకోవాలని చెప్పి అక్కడే ఉంది. బట్ ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. క్వాలిటీ అదంతా బాగుంటే ఇంకా బ్లాక్ వెళ్ళి తీసుకుందాం అయితే అనుకున్నాను. సో ఇంకా చూస్తున్నారు కదా, ఎన్ని రోజులు వస్తే చూడాలి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారా, ఇంకా దీని నుంచి ఆర్డర్ చేసాను కదా స్టార్టింగ్లోనే. ఇది రెండు కలిపి మామూలుగా అయితే 150 300 కదా, నేనైతే 250కి అయితే తీసుకున్నాను. అంటే ఈచ్ వన్ 125 రూపీస్ అయితే పడినట్టు అనమాట. సో చూసారు కదా, ఆ రేట్కి అయితే తక్కువే కదా. ఇదిగండి బాగుండే. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. సో అదేంటో నేను చూపిస్తాను అనమాట. సో చూస్తారు కదా, సో లెట్ స్టార్ట్. అవి ఇక్కడే ఉన్నాయి, సో చూపిన. అండ్ ఇక్కడ చూసారు కదా నా హెయిర్ని, నేను ఎప్పుడు ఇలా హెయిర్ లీవ్ చేసుకోవడమో లేదా ఎప్పుడు పోనీ వేసుకోవడమే అదే ఉంటాయి కదా. సో ఈసారి అయితే ఇలా ట్రై చేశాను అనమాట, వీడియోస్కి కొత్తగా ఉంటుంది కదా. సో బాగుందా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఇలా వేసుకోవాలా లేదా నార్మల్గా ఉంచాలని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది టేబుల్ అన్నమాట. సో మంచం మీద నేను ల్యాప్టాప్ చూసుకున్నప్పుడైనా లేదా రాసుకున్నప్పుడైనా ఈజీగా ఉపయోగపడతారని చెప్పి సో ఇలా టేబుల్ అయితే కొనుక్కున్నాను. ఇది కూడా అక్కడే అన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుందో, బెంటెన్ ఇది. సో అక్కడ డోరేమోన్ ఉంది, నెక్స్ట్ ఆనా ఎల్సా అవన్నీ ఉన్నాయి, ఫ్రోజన్. నెక్స్ట్ ఇంకా కార్స్, ప్రిన్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. బట్ నాకు ఓన్లీ సీల్డ్ పీసే కావాలి అంటే, సో అన్నిట్లో నేను చూసుకుంటే ఇదే సీల్డ్ పీస్లా అనిపించింది. సో అందుకే నేనైతే బెంటెన్ ఉంది, అలానే ఇంకోటి ఏదో ప్రిన్సెస్ ఉందన్నమాట. నేను ఇంక బెంటెన్ అయితే తీసేసుకున్నా. సో చూస్తున్నాను కదా, ఇదిగోండి బెంటెన్, వెనకాలకు చూపిస్తాను. ఇదిగోండి బాగుంది కదా. సో సపోర్ట్గా అయితే ఉంటాయన్నమాట, సపోర్టింగ్గా ఎక్కువ. అండ్ అన్బాక్స్ కూడా చేస్తున్నా, సో అన్బాక్సింగ్ కూడా చేస్తున్నా, చూసేయండి. మీకు చూస్తున్నా కదా. సో ఇంకేంటి ఫ్రెండ్స్, చెప్పండి విశేషాలు నాకు కామెంట్ సెక్షన్లో. ఎలా ఉన్నారు, బాగున్నారా అందరూ? సో నేను కూడా ఫైన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో ఒక ఐడియా అయితే వస్తారు కదా, ఎప్పుడు తీసిందే కాకుండా డిఫరెంట్గా యూనిక్గా ట్రై చేయాలి కదా. అందుకే యూనిక్గా ట్రై చేయడం కోసం అయితే నేనైతే ఆగుతున్నాను వీడియోస్లో. సో యూనిక్గా ఉంటేనే కదా బాగుంటాయి చూడడానికి కూడా. సో అందుకే. సో ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే ఓపెన్ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇంకా సిజర్ అయితే తీసుకోవాలి, బట్ నేను ఇంకొకటి కొన్నాను అని చెప్పాను కదా, దాని మీద కంగారుతో ఇది ఫాస్ట్గా తీసేస్తున్నాను అనమాట, లేదా అలాగే తీసుకోవాలి. హలో. సో ఏంటి గ్యాప్ ఇచ్చాను అనుకుంటున్నారా? సో ఇలా తీయడానికి ట్రై చేశాను అనమాట, బట్ వెనకాల ఉన్నాయి కదా అవైతే గీసుకుపోతున్నాయి, బ్లడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అందుకే ఇంకా ఎందుకని చెప్పి సిజర్ అయితే తెచ్చుకున్నాను, అంత ప్రయోగాలు వద్దమ్మా అని చెప్పి. సో ఇంకా చూసారా మళ్ళీ గీసిపోయింది. చూసారా ఎంత సింపుల్గా వచ్చిందో, ఫస్ట్ నుంచి ఇలా చేస్తుంటే ఎంత బాగుందో. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ క్లాప్స్ కొట్టండి. సో మరి ఓపెనింగ్ అయిందనమాట, ఇదిగోండి బాగుంది కదా. సో దగ్గర నుంచి చూపిస్తున్నాను,
చాలా బాగుండే. సో అక్కడికి వెళ్ళేది చూపిస్తాను అనమాట అసలు ఎలాగా ఏంటి అని చెప్పి. ఇదిగోండి పట్టుకోవడానికి అనమాట. సో ఇంకా కూర్చొని ఫస్ట్ ఇదిగోండి ఇది ఇలా ఉందా, ఇలా అండ్ ఇది ఇలా ఉందా, ఇదిగా ఉంది. సో చూసారు కదా, ఇది మీరు చూడండి ఫస్ట్, అప్పుడు నేను తిప్పుతాను అనమాట, మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ఏంటంటే, సో చూడండి ఇది ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కానీ లేకుంటే నార్మల్గా సో చదువుకోవడానికి కూడా ఉపయోగపడతారు కదా అని చెప్పి ఇంకేలా తీసుకున్నాను అనమాట, రాసుకున్నప్పుడు చదువుకున్నప్పుడు. అండ్ మెయిన్ ఏంటంటే ల్యాప్టాప్ అనమాట, ఎక్కువ ఇలా ఒళ్ళో పెట్టుకోవడం వల్ల హీట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకే ఎందుకని చెప్పి ఇంకా ఇలా టేబుల్ అయితే కొనుక్కున్నాను. సో చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఇలా వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, అలానే ఇక్కడ నార్మల్గా ఎరేజర్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టమే, మనం ఎలా యూజ్ చేసుకోవాలనుకున్నా అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంత సైజు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి పెడితే కరెక్ట్గా అయితే సెట్ అవుతాయి అనమాట. బట్ నేను అంత వాటర్ బాటిల్స్ అంత యూజ్ చేయను, గ్లాసెస్ పెట్టుకోవచ్చు ఎలాగైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకో ఫెసిలిటీ ఉందన్నమాట ఈ టేబుల్కి, ఏంటంటే నార్మల్గా వర్కింగ్ పర్పసెస్ కానీ రైటింగ్ రీడింగ్ పర్పసెస్ కానీ అవే అని చెప్పాను కదా, దాంతోపాటు మనం ఫుడ్ కూడా తినచ్చండి. ఇక్కడైతే నేను ఇలా పెట్టాను కానీ అక్కడ మంచం మీద అయితే ఫ్రీగా అయితే ఉంటానన్నమాట. ఇక్కడ సోఫా కదా, జస్ట్ మీకు చూపించడానికి ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను, ఇలాగ ఇక్కడ సోఫాలో పెట్టి. బట్ మంచం మీద పెడితే చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇది ఒక చిన్న ప్లేస్ అయితే ఇచ్చారనమాట. అదేంటి చూస్తున్నారా, ఇలా మనం ఫోన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా ఫోన్ చూస్తూ రాసుకుంటాం కదా, సో అలా ఇక్కడ చూసాక కదా ఫోన్ పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ ఇది ఇక్కడే పెట్టినా, ఫోన్ లేనప్పుడు పెన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, బాగుండే. సో నెక్స్ట్ ఇది నార్మల్ పట్టుకోవడానికి, ఎందుకంటే ఇది ఫోల్డబుల్ కాబట్టి. సో బొమ్మకాలు మీరు చూసారు కదా, దంతే అనమాట కార్టూన్. అలానే బాగుంది కదా, నాకు ఫెసిలిటీస్ అయితే చాలా బాగా నచ్చాయి. అలానే మనకి మొత్తం అంతా వర్క్ అంతా అయిపోయింది అని అంటే, సో ఇంకా మనం ఇలా డైరెక్ట్గా ఇదిగోండి చూడండి, మీకు కూడా జస్ట్ ఇలా పెట్టి ఇది ఇలా అనాలన్నమాట. సో ఇలా అని ఫోల్డ్ అయిపోయింది. సో చూసారు కదా, ఇదిగోండి ఫోల్డబులే, మనం ఈజీగా అయితే క్యారీ అయితే చేయొచ్చు అన్నమాట. సో చాలా బాగుంటుంది. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా లాస్ట్లో మీకు చూపిస్తాను, అది నా ఫేవరెట్ అని చెప్పి. సరే అనమాట, ఏంటో చూడండి గాయస్, ఇదిగోండి నాకు చిన్నప్పటి నుంచి బాగా కోరిక అనమాట. బట్ చిన్నప్పుడు నేను వెయిట్ అంత కాయలేను కదా, నేను ఇప్పుడే ఎంత సన్నంగా ఉన్నదంటే అప్పట్లో ఎంత సన్నంగా ఉన్నదని మీరు చూడండి. అందుకే అప్పట్లో నేను అంత వెయిట్ కాయలేను అనమాట. సో అందుకే మా పేరెంట్స్ అలా ఆలోచించి నువ్వు వెయిట్ అవ్వు అప్పుడు కొంటాను అయితే అన్నారు. సో అదేంటి అనుకుంటున్నారా, ఇదిగోండి ఓపెన్ అయితే చేస్తాను, మీకు చూడండి. స్కూటర్ అనమాట, 3 వీల్ స్కూటర్. మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను, మీరు కూడా ఇలా చూస్తుండండి. యాక్చువల్లీ అక్కడ 2 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట, రెడ్ అండ్ బ్లూ. అక్కడ ఏ కలర్ కావాలి అంటే నేను రెడ్ అన్నాను, ఏదైనా పర్లేదు బట్ రెడ్ తీసుకో పర్లేదు అన్నాను. ఇంకా నాకు మళ్ళీ అడిగాను అనమాట, సీల్ పీస్ అంటే కాదు అని అన్నారు. బట్ నాకు ఓన్లీ సీల్ పీసే కావాలి అని అంటే ఇంకా ఒకటే ఉంది. సో ఇంకా నేను అక్కడ ఏ కలర్ వచ్చినా పర్లేదు, ఒకటే సీల్ పీస్ ఉంది కదా అని చెప్పి ఇంకా ఒకటే ఇచ్చామని అనమాట. ఏ కలర్ వచ్చింది అనేది నేనైతే ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాను అనమాట ఫుల్గా. ఇక్కడైతే నాకు బ్లూ కనిపిస్తుంది, చూద్దాము బ్లూవే ఉందా లేదా అనేది. సో చూసేయండి, ఇక్కడ ఏమి ఉండదు, బట్ నేను ఓపెన్ చేసేస్తాను ఫాస్ట్గా. ఇందాక నుంచి నేను వెయిట్ చేయకపోతున్నాను అనమాట. బట్ సిజర్ ఎక్కడున్నావు? హలో సిజర్ ఎక్కడున్నావు? ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట సిజర్, అక్కడికి వెళ్ళిపోయింది. సో ఓపెన్ చేసేద్దాం గాయ్స్. నాకు చిన్నప్పుడు అయితే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇప్పుడు వెయిట్ కాయగలను కదా అని చెప్పి అయితే ఇప్పుడైతే కొనుక్కున్నాను. మమ్మీ డాడీ కూడా సరే అన్నారు అనమాట. సో చూస్తున్నాను కదా,
ఇది ఫోల్డబులే. ఇలా వేసాను. చింపేస్తున్నాను గాయస్. చూసారు కదా, ఇదిగో ఉంది, ఇలా ఉంది, బ్లూ కలర్ గాయస్. వావ్, బ్లూ. ఎందుకంటే నాకు ఏ కలర్ అయినా ఇష్టమే. సో ఇక్కడైతే బ్లూ కలర్ అయితే వచ్చింది. మనం అయితే ఫిక్స్ చేయాలనుకుంటా. ఓ, అదొకటి ఉంది కదా. ఓకే, ఇంకా నేను ఫిక్స్ చేసి మీతో చూపిస్తాను గాయస్. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. బాయ్. హలో, వచ్చేసా. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. హైట్ అయితే ఇంకా అడ్జస్ట్ అయితే చేయాలన్నమాట. ముందు మీకు చూపించడానికి కానీ ఇలాగా చూపిస్తున్నా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఫుల్గా దీని మీద ఒక వీడియో అయితే తీస్తాను, అయితే విత్ మై స్కూట్ అని చెప్పి. సో వస్తున్నా గాయస్. సో చూడండి, కొంచెం అలవాటు అయ్యే వరకే, అప్పటి వరకు ఇలా వెళ్తా గాయస్. హ్యాపీ మూమెంట్స్ అలా నా హ్యాపీ వస్తువులు ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాం, అన్ని కొనేసుకున్నాం కాబట్టి అదొక హ్యాపీ మూమెంట్ లో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో మీతో ఇలా షేర్ చేసుకున్న ఈ వీడియో ద్వారా. సో మీకు ఈ వీడియో నచ్చిందా? సో నా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి గాయస్. సో చూసారు కదా, ఇదండి రోజు ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఏం చేయాలి తెలుసుకురా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అట్లా టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్గా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బై బాయ్.